అండి మొన్నటి రోజునైతే ఊరు వెళ్ళామని చెప్పాను కదా. ఇంకా ఊరు నుండి వచ్చిన తర్వాత ఇంకా వచ్చేలేక ఖచ్చితంగా 12 అయింది. 12 ఇంకా అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉప్మా తినేసి బావకి అన్నం పెట్టేసి ఇంకా వచ్చేసాం. బావ అయితే ఇంకా 2 రోజులు ఉన్నా కానీ పని చేస్తూ ఉన్నారు కదండి. బావలేదు అసలు పనే కాదనమాట. తడొక ఫోన్ వస్తూనే ఉంది. ఇంకా అందుకని చెప్పేసి లాభం లేదులే, ఇంక ఈ ఫోన్లు మాట్లాడే కాడికి ఇంకా ఒక అరగంట ప్రయాణమే కదా వెళ్ళొచ్చులని చెప్పేసి వచ్చేలేక 12 అయిందనమాట. ఇంకా వచ్చిన కాడి నుంచి ఇదిగోండి పిల్లలు ఒకటే ఆకలికి ఏడుస్తారని చెప్పేసి అన్నం పప్పు ఇంకా అన్నీ వండేసి ఇంకా రాత్రి కొంచెం కొత్త లేకే బొడ్డ అబ్బాయి నిద్రపోలేదు. బొడ్డ అబ్బాయి ఏడుస్తున్నాడని చెప్పేసి అమ్మమ్మ నిద్రపోలేదు, నేను నిద్రపోలేదు అనమాట. ఇంకా బాగా అయితే రాగానే పని దగ్గరికి వెళ్ళాడు. మేమైతే ఇంక టిఫినే కదా చేసి వచ్చిందని చెప్పేసి ఇంకా అన్నం పోయినేసి పప్పు వండేసి పిల్లలు పెట్టి నేను కూడా ఒక ముద్ద తినేసి బొడ్డ అబ్బాయి స్నానం చేపించేసి మళ్ళీ అప్పటికి ఇంకా చేదరించుకుంటూ ఉన్నాడు. ఇక్కడైతే అపార్ట్మెంట్లో మనకు చల్లగా ఉంటా ఉంది, ఇంకా అక్కడైతే ఫుల్ వేడనమాట. అందుకని చెప్పేసి ఇంకా ఆ విధంగా చేసేసాం. ఎట్టయితే వెనకుండా వచ్చాం పనులకైతే. ఫుల్ వాతావరణం చాలా బాగుండిద్ది నేచురల్గా అయితే. అన్న అయితే వాటరింగ్ చేసి దిగుతూ ఉన్నాడు పరంజాల మీద నుంచే చూడండి. ఇంకా ఆ విధంగా వాటరింగ్ చేస్తూ ఉన్నాడు. నేనైతే అన్నం కూర వండేస్తున్న తర్వాత బట్టలు అయితే ఉతుకుతున్నాను అనమాట. బావ అయితే సెంటర్కి వెళ్ళాడు. బొడ్డ ఆయన ఇప్పుడే నిద్రపుచ్చేస్తాను. త్వరగా అయితే పని మొత్తం చేసేసుకున్నాం. ఓకేనండి, సుహాస్ బాబుని నిద్రపుచ్చేసి ఇంకా వాటర్ మొత్తం అయితే పట్టేసుకున్నాను. ఇంకా బట్టలు అయితే ఉతుకుతున్నాను అనమాట. ఇంకా ఆ విధంగా బట్టలు మొత్తం నానేసుకున్న తర్వాత బట్టలు అయితే ఉతికేసుకోవాలి. వాయిస్ అరుస్తుంటే మా సుహాస్ అయితే ఏడుస్తూ ఉన్నాడు. పని చేసుకునేడు, వీడియో ఎడిటింగ్ కూడా చేయలేడు అనమాట. ఊరికి బ్యా అని ఏడుస్తూ ఉంటాడు. ఇంకా ఆ విధంగా సర్ఫ్ మొత్తం అయితే బట్టలు పెట్టేశాను కదండి. ఇంకా కవర్లో బట్టలు వచ్చేసి మొన్న ఊరు వెళ్ళాం కదా అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అనమాట. బట్టలు కూడా అవి కూడా నానేసుకొని మొత్తం ఉతికేయాలన్నమాట. చాలా ఇష్టం అనమాట. అయిపోయి నేనంటే నీకు అంత ఇష్టం కాదులే. బట్టలు చుట్టుంటే చిప్స్ అవి తీసుకొచ్చావు కదా, ఇచ్చావు కదా తాగుతు. చిప్స్ కాసిన పెట్టండి. మరి బాబుకి బలం మందులు అయిపోయినాయి. హాస్పిటల్కి వెళ్ళొద్దామా? దగ్గరే కదా బలరామ హాస్పిటల్. అంతలో బట్టలు కూడా ఉతుక్కొని ఈ పూట ఆరేస్తే మనకి రేపు ఉదయం అనేది నాకు అంతగా బట్టలు పని ఉండదు అనమాట. ఇప్పుడు సాయంత్రమే కదా చల్లగానే ఉంది. త్వరగా ఉతుక్కుంటే రేపు పొద్దున మళ్ళీ ఎండకి పని ఉండదు. సరే బాబు. మరి పిల్లాడికి మొద్దు తీసి డాడీకి తీసిస్తాడు. సుహాసిని అంటే సాస్ బాబుని అస్సలు తాగనిదండి. అందుకే బొడ్డమ్మాయి నిద్రపోతుంది. బొడ్డమ్మాయి లేచాక కొనిపిస్తాడు. సాస్ తాగుతున్నాడు. సరే బాబు, మరి నేను బట్టలు పిండేసుకుంటా. సరేనండి, మొత్తం అయితే ఉతికేసాను కదా. ఇంకా ఉన్నాయి పిండేసుకుంటే ఇంకా రాళ్ళ మీద దండాల మీద ఆరేసుకోవచ్చు. సరే మరి. సరేనండి, బావ అయితే మజాను చిప్స్ అయితే తీసుకొచ్చాడు కదా. ఇంకా ఈ తాగి తినిన తర్వాత నా కొడుకు అయితే పైపు పట్టుకుంటే నేనైతే బట్టలు మొత్తం అయితే జాడిస్తూ ఉన్నానండి. ఇంకా ఆ విధంగా బట్టలు మొత్తం అయితే పిండేసుకున్నాం. మరి ఓకేనండి, ఇంకా బావ అయితే బాదం చెట్టు కాడ అయితే కూర్చున్నాడు. సుబ్బు అయితే వదిన అన్నాడు అంటే అక్కడ కూర్చున్నాడు అబ్బాయిని చెప్పాను.
సుహాసిని అయితే ఉయ్యాల్లో నిద్ర వచ్చేసి నేనైతే బట్టల కాడ ఉన్నాను. బావ సుబ్బు అయితేనే అక్కడ బాదం చెట్టు కాడైతే కూర్చున్నారు కదండి. ఇంక నాకైతే భయం వేసింది. సుహాస్ అయితే ఇంకా ఏడుస్తూ ఉన్నాడు. మళ్ళీ ఇప్పుడే కదా పిల్లలు బోర్లు పడుతూ ఉన్నారు కదా, ఎక్కడ కింద పడతాడని చెప్పేసి లగెత్తుకుంటే తీసుకెళ్ళి బావకైతే ఇచ్చాను. బావ అయితే ఇంకా బాబునైతే ఇచ్చాను కదండి. ఇంక అక్కడ సుబ్బు అను బావ అయితే ఇంకా అక్కడ కూర్చొని మాట్లాడుకుంటూ బాబునైతే ఇంకా ఆడిపిస్తూ ఉన్నాడు కదండి. సాహస్ అయితే అటైతే ఇంకా వెళ్ళాడనమాట. అటు కాదు నాన్న ఇటు వెళ్ళాడు. ఇంకా బావ అయితే ఇంకా ఇద్దరు పిల్లలను చూసుకుంటూ ఉన్నాడు కదా. ఇంకా రాజీ అయినాయి బట్టలు, బాబు ఏడుస్తున్నాడు తొందరగా కానీ అంటే అయినాయి బావ బట్టలు ఆరేయడం అంటే సరే మరి నేను బాబుని పట్టుకుంటాను, నువ్వు తొందరగా అయితే బట్టలు ఆరేసుకో, మళ్ళీ అక్కడ పనులు అక్కడనే ఉన్నాయి, అన్నం కూర వండేసుకొని హాస్పిటల్కి వెళ్ళాలి కదా అని చెప్పేశాడు. అందుకని చెప్పేసి నేనైతే బట్టలు మొత్తం అయితే గట్టిగా పిండేసి ఇంక మొత్తం అయితే ఆరేస్తూ ఉన్నాను అనమాట. ఇంకా ఆ విధంగా బట్టలు మొత్తం ఆరేసేసిన తర్వాత బాబుకైతే నీళ్ళు అయిపోయిన పెట్టేసి ఇంకా అన్నం కూర వండేసుకోవాలి. ఇంకా అన్నీ చేసుకున్న దాకా బావ అయితే ఎత్తుకొని ఉంటాడు. సరేనా మొత్తం అయితే ఉతికేసినట్టు అమ్మయ్య. ఇంకా బట్టలు మొత్తం అయితే ఉతికేసానండి. ఇంకా ఇవ్వండి ఇంకా బట్టలు మొత్తం అయితే ఆరేసాను అనమాట రాళ్ళ మీద అయితే. రేపు ఉదయం కల్లా రేపు 12 ఆరిపోతాయి. ఇంక ఇవే కాక మన బకెట్లు. సరేనండి బావ అయితే ఇంకా బొడ్డబ్బాయిని తీసుకున్నాడు కూర్చున్నాడు కదా. బావ మీద అయితే చిన్న ప్రాంక్ చేద్దాం, బావ అయితే నన్ను కొడుతున్నాడు గిచ్చుతున్నాడు ఖైదు అని చెప్పేసి యూట్యూబ్లో పెడతాను ఇంత అని చెప్పి మాట్లాడతాను. బావ రియాక్షన్ చూద్దాం మరి. సరేనా? లేకే మా వారు అయితే ఆడిపిస్తూ ఉన్నాడు. మా వారు చూడండి నన్ను ఎట్లా రక్కాడు. రక్తం కూడా వస్తుంది. నేను ఎంత పని చేస్తున్నా మా ఆయనకి జాలే కలగట్లేదు. బల్లారాధనందులే చర్చికి వెళ్ళాలని పనులు మొత్తం చేసుకున్నాను. ఊరు నుంచి అబద్ధం చెప్ప పనులు మొత్తం చేసుకున్నాను. ఊరికాడ బట్టలు, మళ్ళీ మొన్న సండే తలస్నానం చేసి ఆ బట్టలు, మళ్ళీ అక్కడ వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వాళ్ళ నాయనమ్మ వాళ్ళ ఇంటికాడ ఉండి అక్కడ బట్టలు అన్నీ ఉతికి మళ్ళీ ఎక్కడికే తీసుకొచ్చాను. 3 బుడిగాళ్ళు ఉన్నారు, వాళ్ళని చూసుకుంటూ పనులు మొత్తం చేస్తుంటే అయినా కానీ మా ఆయన కొడుతున్నాడు నన్ను. మీరే చెప్పండి. నిద్ర కూడా వచ్చింది. పని మొత్తం చేసుకున్నాం కదా, ఇంకంతా పని అలా మాట్లాడానులేండి. కొండ మీద చూడు ఎండ ఎట్లా కాస్తుందో. సూర్యగ్రహం కిందకి దిగుతుంది కది డాడీ. కొండెక్కుదాం ఒకసారి. బట్టలు మొత్తం అన్ని ఉతికేసుకొచ్చుకున్న తర్వాత అయితే ఇంకా అన్నం పోయిన పెట్టేసి కర్రీకి అయితే క్యారెట్ దొండకాయ ఎగ్ ఫ్రై అయితే చేస్తున్నాను అనమాట. రైస్ అయితే ఒక పక్క అయితే ఉడుగుతూ ఉంది. ఆయిల్ అయితే పోసేసాను ఇంకా ఫ్రై చేయడానికి అయితే. ఆయిల్ బాగా వేడైన తర్వాత ఉల్లిపాయ పచ్చిమిర్చి క్యారెట్ అదేవిధంగా దొండకాయ ముక్కలు వేసేసుకున్నాం. మా చిన్న కొడుకు అయితే అల్లరి చేస్తూ ఉన్నాడు. ఆయిల్ అయితే వేడైంది కదా, ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసేసుకున్నాం. ఉల్లిపాయ పచ్చిమిర్చి అయితే వేసాను కదండి. ఇంకా అవైతే బాగా వేగేంత వరకు వేయించేసి క్యారెట్ దొండకాయ ముక్కలు కూడా వేసేసుకున్నాం కదా. టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసేసుకొని మొత్తం బాగా కలిపేసేసుకొని మొత్తం బాగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట. లాస్ట్ అయితే ఇంకా ఎగ్ అనేది వేసేసుకొని ఫ్రై చేసేసుకోవచ్చు. కొంచెం సాంబార్ పొడి వేసేసుకొని మొత్తం బాగా కలిపేసేసుకున్నాం. ఒక 2 నిమిషాలు అయితే మూత పెట్టేసుకొని బాగా ఫ్రై అయిన తర్వాత కారం వేసేసుకోవచ్చు. మొన్న నూరిన సాంబార్ పొడి కూడా అయిపోయింది, ఇంకా కొంచెం ఉంది. బుడ్డబ్బాయిని హాస్పిటల్ తీసుకొని వెళ్ళాలి బలం మందుల కోసం. ఇంకప్పుడైతే దినుసులు మొత్తం వేసేసుకొచ్చి మొన్నటాల సాంబార్ కొట్టేయాలన్నమాట. మూత పెట్టేసుకుందాం. ఈలోపు ఈ ఫ్రై అయ్యేలోపు బుడ్డబ్బాయికి స్నానం చెప్పానండి. కారం మొత్తం వేసేసుకున్న తర్వాత మనకి క్యారెట్ దొండకాయ అనేది బాగా ఫ్రై అయింది కదా. లాస్ట్గా అయితే ఎగ్ అయితే తీసేసుకున్నాను. ఇంకా 3 ఎగ్స్ అనమాట. కిందలో బగలు కొట్టేసుకున్నాను కదా గిన్నెలో అయితే
మొత్తం ఈ కర్రీలో కలిపేసుకోవాలి. ఈ విధంగా వేసేసుకుంటే ఇంకా క్యారెట్ దొండకాయ కర్రీ ఇష్టం లేని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు. మొత్తం మరి చిన్న చిన్న పీసెస్గా కాకుండా కొంచెం పెద్ద పీసెస్గా వచ్చేటట్టుగా అయితే ఫ్రై చేసేసుకోవాలన్నమాట. మనకి ఎగ్స్కి పట్టాలి కదండి, కొంచెం టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా వేసేసుకొని మొత్తం బాగా కలిపి వేసేసుకున్నాం. ఈ ఎగ్ అనేది పగలగొట్టేసుకున్న తర్వాత మనకి ఎగ్ స్మెల్ అనేది లేకుండా బాగా ఫ్రై చేసేసుకోవాలి. ఆ విధంగా ఫ్రై చేసేసుకుంటే వేడి వేడి అన్నంలోకి ఇంకా ఎంత కర్రీ అయినా తినేయచ్చు అనమాట. బావకి పిల్లలకి భోజనం పెట్టేసేటప్పుడైతే చూపిస్తానండి. చూడండి మన కర్రీ అనేది ఎగ్ మొత్తం పగలగొట్టేసుకొని మనం బాగా ఫ్రై అయిన తర్వాత చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. కర్రీ అనేది చాలా టేస్టీగా కూడా ఉండిద్ది. ఈ విధంగా బాగా కలిపి వేసుకున్న తర్వాత భోజనం చేస్తే చాలా బాగుండుద్ది. ఇంక ఈ విధంగా ఫ్రై చేసుకుంటే మనకి ఎగ్ స్మెల్ అని కూడా ఉండదన్నమాట. తినేప్పుడు ఇంకా తినాలనిపించిద్ది. మా బొడ్డాయి ఏడుస్తూ ఉన్నారు.